హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జో మీ థింగ్స్. తమ్నైల్ చూసారు కదా, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దుబాయ్ ఎక్స్పో అని. అసలు ఎక్స్పో అంటే ఏంటి, ఎక్స్పో వల్ల యూజెస్ ఏంటి, నెక్స్ట్ ఎక్స్పో ఎక్కడ జరుగుతుంది, ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆగండి, ఇది ఎక్స్పో కాదు, ఎక్స్పో 2020 మెట్రో స్టేషన్. ఎన్టీఏ ఈ లెవెల్లో ఉంది అంటే ఇంకా ఎక్స్పోని గెస్ట్ చేయండి ఎలా ఉంటుందో. చూసారు కదా, అది ఎన్ఓఎల్ కార్డ్. ట్రావెల్ చేయాలన్న ప్రతిసారి మెట్రో, ట్రైన్ ఆర్ బస్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోకుండా ఈ కార్డ్కి రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కార్డ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐ కార్డ్లో కూడా పెట్టాను. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ ఇట్ వన్స్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్ అవుటింగ్ వెళ్ళడానికి అండ్ దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ దుబాయ్ ఎక్స్పో అని చెప్పొచ్చు. ఇంకా ఎక్స్పో సెంటర్లో అడుగు పెట్టేద్దాం. వెల్కమ్ టు దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్. ఎక్స్పో 2020 ఈజ్ నౌ ఎక్స్పో సిటీ. యాక్చువల్లీ ఈ ఎక్స్పో 1 అక్టోబర్ 2021 నుంచి 31 మార్చ్ 2022 6 మంత్స్ జరిగింది. అది 2020 అంటాం ఏంటి అని డౌట్ రావచ్చు. డ్యూ టు కరోనా పోస్ట్పోన్ అయింది. కానీ పాండమిక్ టైంలో కూడా 24 మిలియన్ మెంబర్స్ వచ్చారు అంటే రికార్డ్ అని చెప్పాలి. క్లోజ్ 192 కంట్రీస్ పార్టిసిపేట్ అయ్యాయి. అండ్ పార్టిసిపేట్ అయిన కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి. చిన్నగా అన్ని కంట్రీ ఫ్లాగ్స్ అన్ని ఎంట్రన్స్లో పెట్టారు. ఎక్స్పో స్టార్టింగ్లో ఎంట్రీ టికెట్ పెట్టారు, కానీ ఇప్పుడు ఫ్రీగానే అలౌ చేస్తున్నారు. ఎక్స్పో మ్యాప్ చూసారా, డిజైన్ స్ట్రక్చర్ చాలా బాగుంది కదా. పార్టిసిపేట్ అయిన ఈచ్ కంట్రీ ప్లేస్ ఎక్కడ ఉందో డీటెయిల్గా చెప్పారు. ఫస్ట్ ఎక్స్పో గురించి చెప్తాను. ఎక్స్పో మీన్స్ ఇంటర్నేషనల్ రిజిస్టర్డ్ ఎగ్జిబిషన్. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఒక గ్లోబల్ మీటింగ్ లాగా, హోస్టింగ్ ఫర్ మల్టిపుల్ సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, కొలాబరేషన్స్, ఇలా వీటి గురించి డిస్కస్ చేస్తారు. ఇవే కాకుండా పార్టిసిపేట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ వాళ్ళ పెవిలియన్స్ని ఎగ్జిబిషన్ లాగా పెడతారు. సో ఇంకా ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద డోమ్ కనబడుతుంది. ఈవినింగ్ టైంలో లైట్ షో కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేసెస్ చూపించడానికి కొన్ని వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఎక్స్పో కండక్ట్ చేయడం వల్ల యూజెస్ ఏంటో, ఎక్స్పోలో ఏమేమి పెట్టారో చూస్తూ మాట్లాడుకుందామా. మెయిన్గా టూరిస్ట్ ప్లేస్గా కంట్రీని డెవలప్ చేయడానికి, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ తెలుసుకోవడానికి, కంపెనీ బ్రాండ్ ప్రమోట్ చేయడానికి అండ్ కంట్రీ అచీవ్మెంట్స్, న్యూ ఐడియాస్ని పబ్లిక్ చేయడానికి, ఇలా చాలానే యూజెస్ ఉన్నాయి. ఇప్పుడైతే పెవిలియన్ గురించి తెలుసుకుందాం. ఈచ్ కంట్రీ వాళ్ళ కంట్రీ యొక్క ఆర్ట్, కల్చర్, లిటరేచర్, ఇన్నోవేషన్, ఫుడ్, ఇలా అన్నీ ఒకే చోట చూపిస్తారు. దీన్నే పెవిలియన్ అంటారు. చెప్పాను కదా ఈ ఎక్స్పో 6 మంత్స్ జరిగింది అని. సో ఇప్పుడు పెవిలియన్స్ అన్నీ క్లోజ్ చేసేసారు, కానీ పెవిలియన్ స్ట్రక్చర్స్ని మనం చూడొచ్చు. మన ఇండియా పెవిలియన్ 2ని లాస్ట్లో పెట్టాను, వీడియో కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. మన కంట్రీ యొక్క కల్చర్, ఆయుర్వేదం, యోగా, స్పేస్ ప్రోగ్రామ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియా పెవిలియన్ థీమ్ ఏంటంటే ఇండియా ఆన్ ది మూవ్. మన థీమ్కి తగ్గట్టే పెవిలియన్ డిజైన్ హైలైట్ అని చెప్పాలి. 600 కలర్ఫుల్ బ్లాక్స్తో కట్టారు. అండ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ సౌండ్, లైట్, ప్రొజెక్షన్కి తగ్గట్టు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. గ్రేట్ ఆర్కిటెక్చర్ కదా. ఎవ్రీ 5 ఇయర్స్కి జరిగే వరల్డ్ ఎక్స్పో నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది వీడియో ఎండింగ్లో చెప్పాను, కంప్లీట్గా చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అండ్ లైటింగ్ చూసి ఎంజాయ్ చేయండి.
part of this experience, a part of Al-Wasal's ongoing story. Here, we don't just imagine, we immerse. We open our eyes to truly awakening our senses. Ascend with us as we relive the enchanting tales of Emirati poets. Explore the tranquil beauty of Sheikh Zayed's Grand Mosque. Join the light artists of Mayed Bay Light through art, illuminating stories. Journey with us through whimsical forests, narrating our sustainable stories. Soar over endless deserts of falcons and witness as Al-Wasal transforms into our very own magical winter city. But we haven't even scratched the surface of her capabilities yet. We are continually pushing the boundaries of what technology, art and culture can achieve. Our commitment to you is clear. We will never stop creating. We will never stop weaving new stories. We will never stop crafting unforgettable memories. Every visit to Expo City Dubai will be a new adventure, a new story waiting to be told, awaiting for you to discover. Are you ready to be part of a future that continually unfolds in spectacular new ways? Let's embark on this thrilling journey together, right here and right now. Thank you. So this is Mangalyaan. This is It's going through the space. so how many yards long? సో ఫైనల్గా నెక్స్ట్ వరల్డ్ ఎక్స్పో 2025లో ఒసాకా సిటీ అయిన జపాన్లో జరుగుతుంది. 13th April 2025 నుంచి 13th October 2025 వరకు జరుగుతుంది. ఈ ఎక్స్పో కూడా 6 months కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ థీమ్ ఏంటంటే డిజైనింగ్ ఫ్యూచర్ సొసైటీ ఫర్ అవర్ లైఫ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇది గైస్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దుబాయ్ ఎక్స్పో 2020. అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోమీ థింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.